తోటి మహిళా మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల్లో అప్పటికి ఇప్పటికీ వచ్చిన చేంజెస్ని, నా మనసులో అభిప్రాయాన్ని మీతో షేర్ చేసుకుంటూ, నా క్లోజ్ ఫ్రెండ్స్తో నేనున్న వీడియోస్, ఫోటో క్లిప్పింగ్స్ చూపిస్తూ మాట్లాడుతున్నానండి. ఊరికి అలా కూర్చుని మాట్లాడితే ఏముంటుందిలే అన్నట్టుగా ఇలా షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ చూస్తూ నా మాటలన్నీ విని మీ అభిప్రాయాన్ని నా కామెంట్స్లో తెలియచేయండి. ప్రతి మహిళలో ఎంతో శక్తి దాగి ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే కదండి. బాగా ఎడ్యుకేటెడ్ అయితే జాబ్లో భర్తకి, పిల్లలకి సపోర్ట్ చేస్తూనే ఇంటిని, బంధువుల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎంతో కష్టపడి ఫ్యామిలీకి ఏ లోటు లేకుండా చక్కగా చూసుకుంటూ ఉంటుంది కదండి. అలాంటి మహిళలందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. పెద్ద పెద్ద చదువులుండి పెద్ద పెద్ద జాబ్స్ చేస్తూ కూడా ప్యాషన్ లాగానో, లేకపోతే ఇంకేమైనా సమాజానికి ఏదో ఒకటి చేయాలి, ఏదో విధంగా ఇంకా కూడా ఫ్యామిలీకి ఇంకా ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్క వీడియో కూడా చక్కగా చేసుకుంటూ సమాజానికి ఉపయోగపడే వీడియోస్, అందరితోటి మహిళలకు ఉపయోగపడే వీడియోస్, ఏదో విధంగా వీడియోస్ చేస్తున్న ప్రతి మహిళలు కూడా చాలా గ్రేట్ అండి. ఎందుకంటే వీడియోస్ చేయడం చాలా కష్టమైన విషయం. నేను చేస్తూ ఉంటాను కాబట్టి నాకు తెలుస్తుంది. వాళ్ళందరికీ కూడా చాలా చాలా పెద్ద హ్యాట్స్ ఆఫ్ అండి. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చదువు ఒక్కటే కాదు, చదువు అంతంత మాత్రంగా ఉన్నా కూడా ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఖాళీగా ఉంటే ఏదో ఒక ఆలోచనలు, అనవసరమైన చర్చలు, అనవసరమైన టెన్షన్స్, లేనిపోని రోగాలు అన్న టైం వేస్ట్ చేయొద్దు అన్న మెంటాలిటీ ఉన్న మహిళలందరూ కూడా జాబే చేయాల్సిన అవసరం లేదు, ఏదో ఒక విధంగా కష్టపడి మన ఫ్యామిలీకి హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశంలో ఉండేవాళ్ళు, ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవాళ్ళు అందరూ కూడా చాలా చాలా గొప్పవాళ్ళేనండి. చిన్నప్పటి నుంచి తను ఏం పొందిందో, ఏం పొందలేదో, ఏం కోల్పోయిందో అవన్నీ కూడా పిల్లలకి అందించాలి, పిల్లల్ని ఒక గొప్పవాళ్ళని చేయాలి అని ఆలోచించి చాలా గొప్ప గొప్ప వాళ్ళని తయారు చేసిన తల్లులందరూ కూడా చాలా గొప్పవాళ్ళేనండి. ప్రతి మగాడు వెనుక స్త్రీ నిలబడితే అది విజయం, పక్కన నిలబడితే జీవితం, అదే ముందు నడిస్తే చరిత్ర, తొక్కేద్దామని చూస్తే విప్లవం అని ఎక్కడో చదివానండి. అదైతే మాత్రం 100% కరెక్ట్ అండి. ఒకానొకప్పుడు మన పూర్వీకులు ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే అక్కడ మంటే అనేవాళ్ళు, 3 కొప్పులు కలిస్తే ఏదో ఒకటి ఉంటుంది అనేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో మాత్రం అందరూ ఎంతో అంత చదువుకోవటం వలన ఏదో ఒక శక్తి వాళ్ళల్లో చక్కగా మోటివేట్ అయి ఉన్నారనమాట. అప్పటి వాళ్ళందరూ చేసిన తప్పులు ఇప్పుడు చేయకుండా సనాతన ధర్మాన్ని, ఆచారాలని, సాంప్రదాయాలని పాటిస్తూ కూడా స్త్రీలు చాలా ముందుగా వెళ్తున్నారండి. ఒకప్పటి మహిళకి పిల్లల్ని కనే యంత్రంలాగానో, వంటలు చేసి పెట్టే యంత్రంలాగానో ఒక యాంత్రిక జీవితం ఉండేదండి. ఒక 10 మందిలోకి వెళ్ళటం, తిరగటం, ఒక సినిమాలు, షికార్లు అప్పటి వాళ్ళకి ఏమీ లేదండి. ఇప్పుడైతే మనం ఎంత గొప్పగా బతుకుతున్నాం అంటే ఒక 40 ఏళ్లలోనే చాలా చేంజ్ వచ్చింది. ఒకప్పటి మన పూర్వీకుల్లో ఉన్న మహిళలందరూ ఎంతైతే పోగొట్టుకున్నారో అంతకి 10 100 మనం ఇప్పుడున్న కాల పరిస్థితుల్లో అవన్నీ కూడా మరి తిరిగి పొందగలుగుతున్నాం అండి. ఇంకా రాబోయే కాలానికి కూడా న్యాయంగా, అంటే ఏదో మగవాళ్ళని తొక్కేసి పైకి వెళ్ళిపోవాలి, ఏదో సాధించేసేయాలనుకుండా న్యాయంగా, ధర్మంగా, మగవాళ్ళతో సమానంగా మనం కూడా దేనిలోనూ తక్కువ లేము అనే విషయాన్ని మనము ప్రూవ్ చేసుకుంటూనే వస్తున్నామండి. ఒక 40-50 ఏళ్ల క్రితం కూడా జాబ్స్ చేసిన మహిళలు చాలామంది ఉన్నారు. కానీ అప్పటి ఆడవాళ్ళ జీతాలకి కానీ, జీవితాలకి కానీ విలువ ఉండేది కాదండి. ఎప్పుడు కూడా తొక్కేద్దామా ఆడవాళ్ళని అన్నట్టుగానే ఉండేది సమాజ పరిస్థితులు. కానీ నేడలా కాదండి. ఇప్పుడు మహిళలకి జాబ్ చేస్తేనే రెస్పెక్ట్ కాదండి, మహిళ అంటేనే శక్తి అని గుర్తించింది మగ సమాజము. అందుకు మనం అందరం కూడా చాలా గర్వపడాలి. మా అమ్మ లైఫ్, మా లైఫ్ పోల్చుకుంటే ఎంత చేంజ్ వచ్చిందో, పాపం వాళ్ళు ఎంత కోల్పోయారో, మనం ఎంత ఎంజాయ్ చేస్తున్నామో లైఫ్ని అని ఒక్కొక్కసారి వాళ్ళని తలుచుకుని చాలా బాధ అనిపిస్తుందండి. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా తోటి మహిళలందరికీ నాకు తోచిన సలహా ఏంటంటేనండి, నాకంటే అందరు గొప్పవాళ్లే, కానీ నా చిన్న బుర్రకి నాకు తోచిన సలహా ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుందండి, శక్తి ఉంటుంది. అది మనల్ని ఎవరో వచ్చి గుర్తిస్తారని మనం వెయిట్ చేసి టైం వేస్ట్ చేసుకోకుండా మనల్ని మనమే మోటివేట్ చేసుకుంటూ ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ముందుకు వెళ్ళాలండి. అది ఏ టాలెంట్ అయినా కావచ్చు. చాలామందికి చాలా రకాల టాలెంట్స్ ఉంటాయి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి కూడా అది భగవంతుడి వరమో నా అదృష్టమో తెలియదు, కానీ ఎంతోమంది మంచి మంచి స్నేహితురాళ్ళండి నా జీవితంలో ఎంతో మంచి మార్పులు తీసుకొచ్చారండి. వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. అలాగే మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. అందరూ కూడా, తోటి మహిళలందరూ కూడా ఆయుష్, ఆరోగ్య, అష్టైశ్వర్యాలతో ఎటువంటి చిరాకులు, ఆపదలు, గండాలు, అనారోగ్యాలు లేకుండా చల్లగా ఉంటూ
10 మందితో సంతోషంగా సరదాగా తిరగాలి, సరదాగా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి మీ అందరి కుటుంబాలు కూడా చాలా గొప్పగా వర్ధిల్లాలి అని ఆ భగవంతుడిని అమ్మవారిని ప్రార్థిస్తూ, ఇంకా ఎంతో మాట్లాడాలని ఉంది కానీ వీడియో లెంగ్త్ ఎక్కువైపోతే అంత చూసే టైం ఈరోజైతే ఎవరికీ లేదు కదండి, అందరూ బిజీగా ఉన్నాం కదా, అందుకని ఇంతటితో ముగిస్తున్నాను. తోటి మహిళలందరికీ కూడా మరి ఒకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.